సంప్రదాయానికి భిన్నంగా 2 నెలల ముందుగా జనవరిలోనే వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. 2016-17 సంవత్సరానికి మొత్తం 2678 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇక ఆర్జిత సేవల ధరల పెంపు, లడ్డూ ధరల పెంపు లాంటి నిర్ణయాలను వాయిదా వేసింది టీటీడీ. దేవస్థానం ఆధ్వర్యంలో చేపడుతున్న నిర్మాణాలకు నిధులు పెంచింది బోర్డు. తిరుమల శ్రీనివాసుడి ప్రసాదమైన లడ్డూ ధరను పెంచేది లేదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. అలాగే ఆర్జిత సేవా టికెట్ల రేట్ల పెంపు అంశాన్ని కూడా వాయిదా వేసింది. లడ్డూ ప్రసాదాలు, ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపు, అద్దె గదుల ధరల పెంపుపై సబ్ కమిటీ సిఫార్సులను పరిశీలించిన టీటీడీ ధర్మకర్తల మండలి ఈ అంశాలను మరో సమావేశానికి వాయిదా వేసింది. ఇవాళ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన అన్నమయ్య భవనంలో సమావేశమైన ధర్మకర్తల మండలి 2016-17 సంవత్సరానికి 2678 కోట్లతో వార్షిక బడ్జెట్ ఆమోదించింది. గతేడాది బడ్జెట్ కంటే 148 కోట్లు ఎక్కువ. శ్రీవారి హుండీ ద్వారానే 1010 కోట్ల ఆదాయం వస్తుందని టీటీడీ అంచనా వేసింది. పెట్టుబడులపై వడ్డీ రూపంలో 779 కోట్లు, ప్రత్యేక దర్శనాల టికెట్ల అమ్మకం ద్వారా 209 కోట్లు, ప్రసాదాల అమ్మకాలతో 175 కోట్లు, తలనీలాల ద్వారా 150 కోట్లు, అద్దె గదులు, కళ్యాణ మండపాల అద్దె రూపంలో 114 కోట్లు, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా 55 కోట్ల రాబడి ఉంటుందని బడ్జెట్లో తెలిపారు. 7.1 కోట్ల వ్యయంతో విష్ణు నివాసం రెస్ట్ హౌస్ నందు ఎఫ్ఎంఎస్ టెండర్ పనులకు ఆమోదం. 4.50 కోట్ల వ్యయంతో పాప వినాశనం టోల్ గేట్ వద్ద అక్టోపస్ క్యాంపు భవనం నిర్మాణానికి ఆమోదం. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో మహామణి మండపం నిర్మాణానికి సంబంధించిన డిజైన్కు మరియు టెండర్ పిలవడానికి ఆమోదం. ఇక కేటాయింపులో అత్యధికంగా ఇంజనీరింగ్ విభాగానికి 160 కోట్లు ప్రకటించారు. హిందూ ధర్మ ప్రచారానికి 121 కోట్లు, విద్యా విభాగానికి 93 కోట్ల 20 లక్షలు, నారాయణగిరి ఉద్యానవనంలో 40 ఎకరాల విస్తీర్ణంలో మహామణి మండపం నిర్మాణానికి 18 కోట్లు, అన్నప్రసాదాల ముడిసరుకులు కొనేందుకు 193 కోట్లు మంజూరు చేశారు. ఇక ప్రతి నెల అమావాస్య రోజున తిరుపతిలోని కోదండ రామాలయంలో హనుమంత వాహన సేవ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే హైదరాబాద్ లో ఎన్టీఆర్ గార్డెన్స్ లో ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు నిర్వహించనున్న వైభవోత్సవాల పోస్టర్ను చదలవాడ ఆవిష్కరించారు.